ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనంలో నేను చెప్తున్నానండి. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణంలోకి ఆకాశమట్టు శిఖరము గల ఒక గోపురం ఉండెను, కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి మాట్లాడుకొనక యెహోవా నరులు కుమారులు కట్టిన పట్టణములకు గోపురము చూడు దిగి వచ్చెను. అప్పుడు యెహోవా ఇదిగో జనుములు ఒకటి, వారందరూ భాష ఒకటి, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇంకా మీదట వారు చేయదలిసి ఏ పని అయినా చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారితో ఒకరికి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషలు తారుమారును చేద్దాం రండి అనుకుందాం. అలాగన యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టను. కనుక వారు ఆ పట్టణములు కట్టుట మానిరి. దాన్ని బాబేలు అని పేరు పెట్టెను. ఏంటండి బాబేలు అని పేరు పదార్థానికి తారుమారు. ఒక గోపురం కట్టారు. ఆ గోపురం నివసించాలని ఆశపడతారు, పేరు సంపాదించాలని. ఏం పేరు? ఈ గోపురం కట్టాలి, ఈ గోపురం నివసించాలి. ఎంతైనా మనం మనుషులు ఎంతైనా ఆశ ఉంది. ఈ ఆశకి నిరాశ రాకూడదు. పేరు సంపాదించాలని ఆశపడి గోపురం కట్టాలని నివసించారు. కానీ దేవుడి సహాయం అడగలేదు, దేవుని చిత్తం అడగలేదు, దేవుని ప్రార్థన చేతం అడగలేదు, దేవుడి కార్యం చేస్తారని అడగలేదు. ఆడుకొని ఆశతో మన గోపురం నిర్మించుకోవాలని ధనుల ధరక అలా ప్రకటించారు. కానీ ఆ గుంపు ఏంటంటే ఒక గుంపు తరైంది. ఇది ఒక మొదటి గుంపు. ఈ మొదటి గుంపు పేరు సంపాదించుకుంటాం. ఏం పేరుని సంపాదించుకోవచ్చు? అంటే మన కుటుంబంలోనూ ఎవరైనా ఏ సమర్థితుడు ఒక పేరు ఉంది, ఆ పేరే ఏ పేరుని పెట్టవచ్చు. కానీ మనం ఏమనుకున్నా ఒక సహోదరు వచ్చిన అన్నా దేవుడి సహాయం కావాలి, దేవుడి సహాయం లేనిది నీ ప్రార్థన కావాలి, నీ ప్రార్థన ప్రకారం వినవాలి అని ఆశతో ఉంటాను. ఒక వ్యాపారం ప్రారంభించాలన్నా, ఒక కొట్టు పెట్టుకోవాలన్నా, ఒక వ్యవసాయం చేయాలన్నా, ఒక జాబ్కి వెళ్ళాలన్నా, ఒక ఎక్కడైనా వెళ్ళాలన్నా నీ సహాయం కావాలి అన్న ప్రార్థన చేయాలని ఒక్కొక్కరు జనులు అలాగా అనుకుంటారు. అందుకని సహాయం కోసమే జైవోద్యోగం ద్వారా కోరుకుంటారు. ఈ సహాయం కోసం గోపురం కట్టుకోవాలని వచ్చారు. ఏదైనా మనం పేరు గొప్పదా అంటే పేరు సంపాదించుకోవాలని ఆశ. ఎలాగంటే నేనే ఈ లోకంలో నా కోసం ఎవరో మాట్లాడకూడదు, నేనే సంపాదించుకోవాలి. ఏంటంటే ఏదైనా సరే మనం దేవుడి చిత్తం ఏ రకంగా ఉందో ఈ లోకంలో నేనే 2 అంతస్తులు 3 అంతస్తులు బిల్డింగు కట్టిన వాడిని మొదటి ఎత్తుగా నేనే పేరు సంపాదిస్తాం. ఈ లోకంలోను ఈ ఊర్లో నేనే పేరు సంపాదించుకోవాలని బైక్ కొంటాం, ఆ ఢీని వెళ్తాం. మొదటి వ్యక్తిగా గ్రేట్ అనిపించుకోవటానికి నేనే. ఈ లోకంలోను ఈ గ్రామంలోను పేరు సంపాదించుకోవాలి ఆశతో పొలం కొనాలని ఒక మనిషికి లెక్కగా సంపాదించుకోవాలని ఆశతో ఏ పేరైనా ఆ పేరైనా సంపాదన అని ఆశపడకూడదు. ఎంతగా అంటే ఆశ ఎంతైనా ఉంటది. ఆశకి దురాశ, దురాశకి ఆశ. ఈ ఆశకి దురాశకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో మనం కష్టంతోనే మొదలు పెట్టాలి. ఈ కష్టంతోనే మన హృదయాంతమును దేవుని సన్నిధి ప్రారంభించాలి. వీళ్ళు కూడా తారుమారు పేర్చుకోలేదు. ఆశ ఉంది, గోపురం కట్టాలని ఆశ ఉంది. ఆ గోపురం కట్టాలని వాళ్ళకి సతమతలు అయిపోయారు. ఏంటంటే తెలియక దేవుని సహాయం అడగలేదు, దేవుని ఆయన ఏం అడగలేదు. అందుకని యోహాను సువార్తలను 15లో నుండి 5 నాకు వేరు ఉండుట మీరు ఏమి చేయలేరు. కానంటే దేవుని సహాయం లేకనే మీరు ఏరు ఉంట ఏమి చేయలేదు. మన దేవుడి చిత్తం జరగాలి. యేసుక్రీస్తు మనం ఉండి ఏదైనా మనం చేయాలంటే ఒక గుంపు అంటే వేరుగా పేరు సంపాదించుకోవాలి ఆశ. ఆశకి ఇంకో రకం ఉందండి.